నాగచైతన్య తండల్ సినిమాలో నెవర్ బిఫోర్ అనే ఒక విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీవాసు నిర్మిస్తుండగా టాలెంటెడ్ డైరెక్టర్ చంద్రముండేటి తెరకెక్కిస్తున్నాడు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతున్న తండేల్ మూవీ పాన్ ఇండియా ప్రాజెక్టుగా సిద్ధమవుతుంది. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగచైతన్య రాజు అనే ఫిషర్మ్యాన్ పాత్రను పోషిస్తున్నారు. ఇదివరకే నాగచైతన్య తన పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఈ సినిమా తన కెరీర్లో అత్యంత కఠినమైన పాత్రల్లో ఒకటిగా నిలుస్తుందని, క్యారెక్టర్ కోసం 6 నెలల పాటు హోంవర్క్ చేసినట్టు తెలిపారు. శ్రీకాకుళం యాస, అక్కడ జీవన విధానం వంటి అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి పాత్రలో పూర్తిగా మమేకమయ్యానని చెప్పారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో కొనసాగుతుంది. హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో ప్రస్తుతం తండేల్ సినిమా కోసం భారీగా శివుడి సెట్ను రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం దర్శకుడు చంద్రముండేటి మరియు టీం ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టుగా స్పష్టమవుతుంది. ఇక సెట్లో ఉన్న నిర్మాత బన్నీవాసు ఒక ఫోటో కూడా షేర్ చేశారు. సెట్లో కృష్ణ వర్ణపు భక్తులతో చుట్టూ అలంకరించిన సన్నివేశం స్పష్టమవుతున్నది. తండేల్ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఇక ఈ ఫోటో చూస్తే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ మరింత గ్రాండ్గా ఉంటుందని అనిపిస్తుంది. సినిమా విజువల్గా నెక్స్ట్ లెవెల్ అనిపించేలా చేయడంలో టీం ఎంత శ్రద్ధ పెట్టిందో ఈ సెట్ రూపకల్పన చూస్తే తెలుస్తుంది. ఈ సినిమాలో నాగచైతన్యకు జోడీగా సాయి పల్లవి నటిస్తున్న విషయం తెలిసిందే. ఆమె క్యారెక్టర్ ఇందులో చాలా ఎమోషనల్గా ఉంటుందట. ఇక రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దీంతో మ్యూజిక్ కూడా అదిరిపోనుందని చెప్పవచ్చు. ఈ సినిమాలో కేవలం యాక్షన్ డూస్ మాత్రమే కాకుండా ఎమోషనల్ ఎలిమెంట్స్, డ్రామా కూడా ఉంటుందని ఇదివరకే దర్శకుడు చెప్పిన విషయాలు ప్రేక్షకులను మరింత ఆకర్షిస్తున్నాయి. వరుస హిట్స్తో మంచి ఫామ్లో ఉన్న బన్నీవాసు ఈ ప్రాజెక్టుపై గట్టి నమ్మకంతో ఉన్నారు. ఆయన చెప్పినట్లు ఈసారి మాస్ ప్రేక్షకులను మెప్పించే విధంగా చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు విడుదలైన గ్లిమ్స్ కూడా సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పాయి. ఇక సెట్స్కు సంబంధించిన ఫోటోలు కూడా అట్రాక్ట్ చేస్తున్నాయి. ఫైనల్గా సినిమాను డిసెంబర్లో గ్రాండ్గా విడుదల చేసే విధంగా మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా వరుస ఫ్లాప్స్తో సతమతమవుతున్న నాగచైతన్యకు చంద్రముండేటి ఈ సినిమాతో హిట్ ఇస్తాడని నమ్ముతున్నారు. ఖచ్చితంగా 100 కోట్ల క్లబ్లో నాగచైతన్య ఎంటర్ అవుతాడని అప్పుడే అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలలో వారు కూడా గట్టిగా టాక్ వినిపిస్తుంది. నా థియేట్రికల్ రైట్స్ రూపంలో ఈ సినిమా చాలా వరకు రికవరీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే 70% పూర్తయిన ఈ సినిమా షూటింగ్ శ్రీకాకుళంలో నిర్వహించే స్కెడ్యూల్తో ముగుస్తుందని సమాచారం. ముఖ్యంగా శ్రీకాకుళం నేపథ్యంలోనే ఈ సినిమా సాగుతుందట. తండేల్ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.